కూడా కామెంట్ చేసిరు. అక్కకి కామెడాడ పాటలు బాగున్నాయి కానీ ఈ హోలీ రోజు పోరగాళ్ళు రంగులు కొట్టుకుంటా గుడ్లు కొట్టుకుంటుంటే ఇక అమ్మల పోయి చెత్త పంచాయతీలో లెక్కెట్లయితుంది. ఇంకా కథ వీడియోలో చూపారు అక్క ఊర్లలో కథ గమ్మతుంటది అని కామెంట్ చేసిరు. ఇక మనలో చెప్పినాక చేయకుంటామా ఊకుంటామా చెప్పండి. ఇక వీడియో అయితే మీకోసం తీసుకొచ్చినాము. ఇక చాలా టైం పాస్ ఉంటే చాలా ఫన్నీగా ఉంటది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే హోలీ పండుగ వచ్చింది గారా, ఇక వాటి కలర్ రుద్దుతున్నావు డిషు డిషు డిషు. అరే ఇంకా కలర్ లేంద్రా చిన్న పొరగాని లెక్క గుడ్లు టమాటాలు కొట్టుకోక. ఈ అమ్మ ఏంద్రా నాయన నువ్వు, మీ అమ్మ నాయన ఎప్పుడు గిదే ఒక డబ్బోలే వచ్చిస్తారు ఇక సీకుతా రుషు రుషు అని కొట్టుకుంటుంటావు. ఇంకా చిన్న పొరని పోయినారా తమ్మి, మంచిగా నాటుకోడి గుడ్లు పారం కోడి గుడ్లు పట్టుకొని తిరగాలి. ఇక టమాటాలు జేబులలో వేసి ఒత్తుతే ఉంటా చూడు మజా. ఇక అట్లా ఆడుకోవాలి కానీ ఏంద్రా నువ్వు బక్క పొరని. అరే మా నాయన గుడ్లతో కొట్టుకోవద్దన్నారా, గుడ్లతో కొట్టుకుంటే కౌసు వాసన వస్తుంది. ఇక ఇల్లంతా కౌసు కౌసు లేపుతావు. ఇక సపోజ్ కలర్ నీళ్ళు నింపిస్తాను. ఇక కొద్ది నిండా కలర్ నీళ్ళు నింపించిండు. అయిపోయిన కొద్దీ ఇక నింపుకొని పో ఇంటికాడ బకెట్లో నింపి పెట్టినా అన్నాడ్రా. ఇక అదే నా హోలీ పండుగ. నాకైతే గుడ్లు నచ్చాయి నాయన. నాకు ఎవ్వరన్నా గుడ్లు కొట్టిరనుకో మా అమ్మని పిలుచుకొని వస్తాయి. ఇక పంచాయతీ మా అమ్మ గురించి తెలుసుగా మీకు. ఓహో సాల్తీ మీ అమ్మ గురించి తెలుసు కానీ గుడ్లు కొట్టకుంటే ఇవాళ రోజు నడవతాం. ఇక మీ అమ్మ చెప్పినా మీ అయ్య చెప్పినా ఎవరిని చెప్పినా భయపడేదే లేదు ఇడ కానీ గుడ్లు కొట్టుకుంటేనే మంచిది. అరే నువ్వు ఊకోకరా కిషోరు, అబ్బా అక్కొని బద్దలు వాళ్ళ కొట్టాలి గుడ్లు కొట్టాలి ఊకునేదే లేదు. ఇవాళ ఒకనాడన్న గిట్లా చేస్తావేంద్రా, ఇవాళ ఒకనాడన్న ఊకోరాదు. ఏమైనా మా అమ్మ చెప్తా మా అయ్య చెప్తా ఏ దానికైనా అమ్మ అయ్య లేదు నీకు దినమే వెళ్ళదేంద్రా పొరగా. ఇక కలర్లు రుద్దుకుంటారా చిన్న పొర లెక్క. ఒంగంకు గుడ్లు కొడతాం కానీ అగో ఆడు పారం కోడి గుడ్డు తెచ్చి నేను మంచి నాటుకోడి గుడ్డు తెచ్చిన వంగు వేస్తాం. అరే వద్దురా మీకు దండమని వేస్తా, గుడ్లు కౌసు వాసన వస్తారా మీరు చెప్తినరేంద్ర నాయన. ఇప్పుడు మా ఇంటికి పోయినాక నా ఈ చింతపండు వేస్తాను. ఈ కౌసు వాసన ఈజీగా గుర్తుపడతారా మా నాయన. ఏమొద్దురా మీ కళ్ళతో ఆడుకుందాము. వేరే ఎవరైనా పెద్దోళ్ళు వస్తే గల గుట్టురా మీకు దండమని వేస్తా. చెప్తేనేదే లేదురా వంగు వంగు ఇయ్యరమయ్యర ఉతుకుతాం ఆ గుడ్లతోని. ఏం రుద్దుతాం చూడు నెత్తి సాప్ అవుతుందిరా మంచిగా. పొల్లు పొల్లు అవుతుంది నెత్తి. షెర్లపై తానం చేసుకొని వద్దాము. వంగు వంగు ఏం భయపడకు ఏం కాదురా నాయన. మేము ప్రతిసారి 10-15 గుడ్లు పడేదాకా మా దినం వెళ్ళదు హోలీ పండుగ నాడు కానీ నువ్వు ఒక్క గుడికే భయపడతావేంద్రా పొరగా. వంగు వంగు ఏం కాదు. అరే వంగమంట ఊతలేడేం రో చెప్తున్నా నీ కాదురా పొరగా వంగు. ఎయ్యి పట్టు. అరే జస్ట్ మిస్ అయిపోయారా తమ్మి. వంగమని మంచిగానే వంగినావు కానీ నా చేతే జారిపోయిందిరా. మంచి గుడ్డు ₹7 ఒకటి వంకొచ్చుకున్నారా నాయన, కింద పడ్డది. ఊకనన్న కొడితిగారా ఒక గుడ్డు వేస్ట్ అయి పాడయి. వద్దంటే ఊకనే కొడితే నేను మంచి ఒక ఆమ్లెట్ అన్నావు కమ్మ కమ్మ మంచి తానం చేసుకొని తింటే ఎంత బాగుండునో. ఒక గుడ్డు అంతా వేస్ట్ అయ్యే. అరే నా గుడ్డు వేస్ట్ అయిందిరా సీను. నీ గుడ్డు ఇయ్య రాదురా, నీ గుడ్డు కొడతా గాని. ఆ నెత్తి మంచిగా ఉందిరా, కలర్ కలర్ ఉంది నెత్తి. ఇంకా గుడ్డు వలగొడితే మంచిగా ముద్దుగా అవుతుందిరా. ఆ నెత్తిలో వలగొట్టి ఆ ఆగం ఆగం చేద్దాం పట్టు. వాళ్ళ అమ్మకు భయపడుతుండ వాళ్ళ అయ్యకు భయపడుతున్నాడు. చెప్తేనే తెలియదు కదే కదే నీ గుడ్డి కదేరా. ఏమైందిరా గులుక్కుంటున్నావు, నీ నెత్తిలో ఏం పర్లేదురా. ఏదో గిత్త తంటి అంటనట్టు అంటిది మొత్తం కిందనే వలిగిపోయింది చూడు. నా గుడ్డ అంతా వేస్ట్ అయిందా నేను బాధపడుతుంటే నీకు అంటిందని నువ్వేం బాధపడుతున్నావురా. ఇక బాగానే భయపడ్డావు కానీ భయపడ్డకాడు చాలు కానీ అవతల గల్లీకి పోయి ఆడుకుందాం పరి. ఏం ఏడవకు గింత దానికి ఏడుస్తావేంద్రా నువ్వు ఆడపిల్ల లెక్క. మీ అమ్మకి మీ అయ్యకి ఇంకెన్ని రోజులా భయపడేది. గిత్త తంటి అంటున్నట్టు అంటింది తియ్యి ఏం కదుకో. ఏంది అంటే అంటానట్టు అంటే నాది జరుండు మా అమ్మని తీసుకొని వస్తా. మొత్తం నా నెత్తిలోనే కొట్టినావు ఇంకా కింద పడ్డది అయ్యో అని కథలు పడుతున్నావు. జరుండు మా అమ్మని తోలుకొని వస్తా. అగో అట్లకించి వస్తున్నట్టు మా అమ్మనేనా. ఓ షింటుగా నీకు కలర్లు ఆడుకోమంటే గుడ్డు ఎవరు కొట్టిర్రా నీకు పాడయ్యి. అమ్మ అగోగి కిషోర్ గాడు కొట్టిండమ్మ. వద్దు మా అమ్మకి మా నాయనకు నచ్చదు, కౌసు వాసన వస్తుందని తిడతారు. కలర్లతోనే ఆడుకుందాం పట్టుర్రా. కావాలంటే మా ఇంటికాడ బకెట్ల నిండా నీళ్ళు నింపి పెట్టిండు మా అయ్య. అంటే ఊకోకుండా నా మాట వినకుటావో చూడమ్మా గుడ్డ అంతా నెత్తిలో వాళ్ళ కొట్టిర్రు. ఏమంటలే గిత్త తంటిందని కథలు పడుతురమ్మా. చూడు ఇలా పని ఎందుకు చూసుకో నువ్వు. అగో నాకు ఎక్కడ చిర్రమంటుంది నెత్తిలాగో మొత్తం వాసన వస్తుంది. ఓ పిల్లగా కిషోరు నీకు ఎక్కడ పనబట్లేదు పిల్లగా. ఊరంతా తిరుగుతావు ఊరంతా నాదే అంటావు. నా పోరగానికి గుడ్డు కొట్టొద్దని నేను ముందుగా అతను చెప్పిన వాళ్ళ అయ్యకి ఇట్లా చెప్పిపోయిండు. గుడ్డు ఇట్లా కొట్టుకోవాలి నీ పని మెత్తగా చేస్తా అని చెప్పిపోయిండు. ఇక మా పొరగా చెప్పితే కూడా ఈయనకుట్ట ఎందుకు పిల్లగా గట్ల కొట్టినావు. ఏమో నాయన మీరు చెప్తేనే అయినారు కౌసళ్ళు మీరు. అరే నేను కొట్టలేదు ఆంటీ, నేను కొడదామనేసరిగో కింద వలిపోయింది. గింత నన్ను అంటిందా చూడు నీ కొడుకుకి. అమ్మ నీ కొడుకు కథలు కథలు వాడి చెప్తుంటేగా నువ్వు బాగానే వింటున్నావు అమ్మ. ఇక ఎవ్వరు
తీసుకుంటారు మరి హోలీ పండుగ నాడు బయటికి ఎందుకు వెళ్ళాలి చెప్పు. ఓ అది పట్టుకొని కొడతా కలర్ రుబ్బుతా అని అంటుండు మరి నీ కొడుకు. ఏ కలర్ ఎందుకు రా రుబ్బే చిన్న పోరగాని గుడ్లు కొడతా పట అని ఒంగమంటే ఒంగిండు బాగానే. ఏ కొడదామని పోతే గిత్తత నెత్తి కానీ ఆనన్నట్టు ఆనింది మొత్తం కిందనే పడ్డది. నా గుడ్డు మొత్తం వేస్ట్ అయింది. ఆమ్లెట్ అన్ని వేసుకుంటాను నేను బాధపడుతుంటే నువ్వేందమ్మా గట్ల తిడుతున్నావు. ఏ పొరగాలు అన్నప్పుడు ఆడుకుంటారు మరి హోలీ పండుగ నాడు. గాయత్రానికి సీరియస్ అయితే ఎట్లమ్మా. అట్లాంటప్పుడు బయటికి పంపొద్దు. ఓ పిల్లగా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావేమో చెప్తుంటే ఈనవు. అమ్మ మీ అయ్య మాట ఈనవు, ఇక మా మాట ఏమింటావు గాని. ఓ అమ్మా అగునే గోడ మొత్తం ఓడ కలర్ రుద్దిపోయిండే ఎవడాడు. ఓ పిల్లగా కిషోరు గిసొంటి శాతలు నీకే వస్తాయ్యా. నువ్వే గీకొంటే పనులలో ముందుగా నువ్వే ఉంటావు. నువ్వే ఉన్నట్టు నువ్వు ఎందుకు రుద్దినావుగా తెల్ల గోడకు. ఏమట్టుకన్నా నీకు సిగ్గు శరం లేదా పిల్లగా. నీ ఇంటికాడ నీ గోడకు రుద్దుపోరాదు. మా మందిలో పొంటి తిరిగి మందిలో నాశనం చేస్తానుకురేం పోరగా మీరు. పండుగ పూట ఏమనదురా నాయన ఇవ్వని జోలికోవో తీయాలనుకుంటే మా పానం మీకు వస్తారేంరా. నా పోరగానికి ఏమో గుడ్డు కొట్టినావు, అగో మా గోడకేమో కలర్ అంతా రుద్దిపోయినావు. సిగ్గు లేరా సిగ్గు తప్పినాడా. ఓ ఆంటీ మంచి మర్యాద ఉండదు, మంచిగా మాట్లాడు. నీ కొడుకు చేతిలోనే కలర్లు ఉన్నాయి, నా చేతిలో కలర్లు లేవు. నీ ఒక్క గుడ్డు పట్టుకొని వచ్చిన అది కూడా ₹7 పెడితే ఒక్క గుడ్డు వచ్చింది. నాకేం పని బాట లేదా కలర్లు కొట్టుకుంటే. అది నా దగ్గర ఎక్కడికి పైసలు. నువ్వు బాగానే ఉన్నవేందా మా పంచాయతీ కంటే ముందుగా తురుకొస్తావు. మా అమ్మని కూడా పిలుచుకొచ్చాను అనుకో, మా అమ్మ ఇట్లా పంచాయతీలో ముందుగా ఉంటది. ఇక నీకు మా అమ్మకు పడ్డది అనుకో ఇక మంచిగా ఉండదు చెప్తున్నా. నేను రుద్దలేదు, చూసి మాట్లాడు. చూసి చేయండి అట్లా మొత్తుకోకు కుక్కలేక. నీ కొడుకు చేతిలో కలర్లు ఉన్నాయి, నీ మొగడు బకెట్లలో కల్పించిపోయినంట. మరి ఆయన ఇట్లా రుద్దిపోయిండో లేకపోతే తెలిసి తెలియక పడ్డట్టుంది. ఎవరు లేకుంటే ఇక నా మీదకే ఊరుకొస్తారేందమ్మా మీరు. ఈ ఊరలంతా ఆవు జరుండు మా నాయనమ్మని పిలుచుకొస్తా. నీ పంచాయతీని మీదకి వస్తానే ఇంట బాగు. ఏమైనా తెలుగు అన్నట్టు ఎందుకు బతుకుంటున్నావమ్మ నువ్వు. పోయమ్మ నేను గీరుంటే ఇక పంచాయతీ అవుతారు. నేను ఆయన అవతల ఆడకట్టుపోయాను ఆడుకుంటా పోతున్నారా కిషోరు. వస్తారా లేకపోతే లేదు. నాయన మళ్ళీ నన్ను బదలం చేస్తారు. మా అమ్మ ముందే ఊకోదు. ఏ జరుండ్రా నేను గిట్ల వస్తున్నా. గీరతో పొద్దుగల లొల్లొచ్చి పాడైంది. ఏదో దోస్తుగాడు కదా ఇంత చిన్న పోరను కలర్లేం ఆడుకుంటారా. ఆయన గుడ్డు కొడతా పట్టు గుడ్డు కొట్టగానే ఏమన్నా అయిపోయినాదిరా. మనం పోయినసారి 10-15 గుడ్లు ఎట్లా కొట్టించుకున్నాం రా మనము. ఈడేంద్రా నాయన బక్క పిత్తలోడు. ఇంకే శాత కాదు. వాళ్ళ అమ్మ చూడు ఎట్లా మొత్తుకుంటుంది. చూస్తీవిగా ఓ తాత, చూస్తీవిగా తాత నేను కలర్ అంటే రుద్దిన తాత వాళ్ళ గోడకు. అవి ఎట్లా పంచాయతీ చేస్తుంది చూడు. చూడకుండానే ఎట్లా మొత్తుకుంటుంది. ఇప్పుడు వాడని చూస్తే ఏమనుకుంటారు. ఓయమ్మ నిజమే ఉన్నట్టుండు. ఈ పోరడు ఊడంతా గాలిస్తాడు. ఈ పోరడే రుద్దినట్టుండు, ఈ పోరడే చేసినట్టుండు ఆ పని అంతా అనుకోరా తాత. అవి ఎట్లా మొత్తుకుంటుంది చూడు. ఓరని చూస్తే నిజమే అనుకుంటారు. అమ్మ బాగానే ఉన్నా నేను పోతున్నా అవతల ఆడకట్టుకు. ఆవురా సీను వస్తున్నా. ఓ తాత తెల్లంకి వేసుకొని బాగానే కూర్చున్నావు కానీ కలర్ రుద్దుతాయి వాటి గుడ్డ అయితే కొట్ట గానీ కలర్ రుద్దుతాయి అటు. అరే వద్దు పిల్లగా పొద్దుగాలనే తానం చేసిన. ఇక మీ అమ్మమ్మ అప్పుడే అన్నది ఎందుకయ్యా తెల్ల బట్టలు వేసుకుంటున్నావు, పొద్దుగల తానం చేసుకుంటున్నావు. బయట ఎవరైనా పోరగాళ్ళు కలర్ కొట్టగల అయ్యా మళ్ళా ఇల్లంతా ఖరాబ్ అవుతుంది. బట్టలు మళ్ళీ నేను ఊకంటే వింటాను పంచాయత్ చేసింది అది ముందే. వద్దయ్యా వద్దు పిల్లగా అక్కడ ఆడుకోపోర్రి. మళ్ళీ మీ అమ్మమ్మ చూస్తే పంచాయత్ చేసినా చేస్తుంది. ఊకో పొరగా. ఇక వాటి చెంపలకు రుద్దినా కానీ అబ్బా ఎంత ముద్దు కొడుతున్నావు. తెల్ల బట్టల మీద అట్లా కలర్ రుద్దుకుంటే ఎంత బాగా కొడుతున్నావు చూడు. గుడ్డ ఏం కొట్టలే తీయి. ఓ సీయగు అంగి మీద అంత పడ్డది చెంపలకి రుద్దుతాడేమో పోరగాడు అనుకుంటే ఇప్పుడు నా పిల్లంతో ఉన్నదే కష్టము. ఇప్పుడు మీ అమ్మమ్మకి ఇట్లా చూసింది అనుకో ఇక నీకు ఉన్నదే చూడు. నేను రుద్దకు పిల్లగా ఇప్పుడే తానం చేసుకొని కూర్చున్నా అంటే నీకు ఇంతనన్నా శివన పడతలేదా పిల్లగా. ఏమైనా పోరగాలు ఆడుకోకుండా నా దగ్గరకు వచ్చి రుద్దుతావేంద్రా. ఈ పిల్లగానికి నా భార్య. ఒక్కనాడు పండుగ నాడు ఆడుకుంటే అట్లా చేస్తావేం తాత. రోజు ఆడుకుంటున్నాం, రోజు రుద్దుతున్నాం పాటు. ఏమన్నా తీయమమ్మ నేను రుద్దినా అని చెప్పు. ఏ దారా కిషోర్ అవతల ఆడకట్టుకోదాం పోయేమో. ముసలోడు లెసలేస ఫీల్ అవుతుండు ఈయన గాక రుద్దినట్టు. దారా అవతల ఆడకట్లా నిమ్మలంగా ఉంటారు. ఎవడేమన్నాడు పోదాంపా. అబ్బా నీ దగ్గర నాటుకోడి గుడ్డు తెచ్చినట్టున్నావు గారా జర నాకు ఇయ్యరాదురా. నా ఒక్కటి వలిపోయింది. నేను ఇయ్యరా నాయన. ఓ అమ్మ ఎప్పటి నుంచో మా కోడి గుడ్డు పెడితే ఎన్నటి సందో దాచి పెట్టుకుంటున్నారా ఈ ఒక్క గుడ్డు. ఇక కామన్ పండుగ నాడు అన్న అవసరం పడుతుందని దాచి పెట్టుకున్నా. ఈ ఒక్క గుడ్డును చూసి నీకు పానం మొరుస్తలేదా తమ్మి. నీ ఒక్క గుడ్డు వలిపోయిందని నా గుడ్డు మీద ఉన్నది పానం అంతా. నేను ఇయ్యనంటే ఇయ్య. అవతలాడకట్టు మా దోస్తు కాడు ఉంటాడు ఆ నెత్తిలో కొట్టేదాకా నా పానం ఒప్పదురా నాయన. నేను ఇయ్యను. ఊసిని ఎంత పని చేస్తేవేనరా. నా దగ్గర ఉన్నదే ఒక గుడ్డురా పోరగా. అవతలాడకట్టు మా దోస్తు గాని కొట్టాలంటే నీ పానం అంతా నా గుడ్డు మీద ఏందా సిగ్గి తప్పినోడా. నీ అమ్మ నీతో ఇదే గుద్దలు దమ్ము బాగానే తిట్టింది. నువ్వు సుఖమైన పిల్లగాని వాని నేను దుట్టకుంటారు. అగో నా గుడ్డ అంతా నాశనం చేస్తేవి గారు. అయ్యనర్ సందో దాచి పెట్టుకుంటున్నా మా కోడి పెట్టిన గుడ్డ అని. అమ్మ ఏం గుణం రా నీది ఓర్వజాలని గుణము.
ఓ ఏమన్నా పిల్లం వచ్చి చూసింది అనుకో అవో గుడ్డంతా మాకిట్ల వల్ల కొట్టిరేం రాని పంచాయత్ చేస్తుంది రావో పోరగాళ్ళు మీరంతా నాశనం చేస్తుర్రా ఆయన దబదబ పోరి అవతలాడ కట్టుకు నా పిల్లం ముందే మంచిది కాదు ఇక అది వచ్చింది అనుకో పంచాయతీ ఉండూరి అగో వస్తున్నట్టుంది గాజుల సప్పుడు అవుతుంది. ఓ పొరగాళ్ళు రంగులాట ఆడుకుంటున్నారా? అవునమ్మమ్మ రంగులాట ఆడుకున్నావు దాదా నీకు ఇట్లా రుద్దుతుందా ముత్తుగా తయారయ్యి వచ్చినావు దాదా రుద్దుతుందా? ఓ ముసలైన తెల్లంగి మింది తయ్యా సిగ్గులేదా నీకు? నేను ఇప్పటిదాకానే చెప్పినా ఎవడయ్యా రుద్దింది నీ మీద ఎవడయ్యా కలర్ పోసింది సిగ్గు తప్పినాడు? ఓ పరగా ఎవడరా నా ముసలం మీద కలర్ రుబ్బింది? అగోకి ఎర్రంగి పొరగాడే వద్దురా నాయనకి ఇప్పుడే తానం చేసి గిట్లా కూర్చున్నా నా పిల్ల మూకోదు ఏం గుప్పకు అని అంటే వచ్చి గుప్తనే ఉండి ఇంకా గుడ్డు కొడతా అన్నాడు సుఖమైన పొరగాడు. ఓ పొరడ సిగ్గులేదురా మీ ఆడకట్టు కాడుకోక మాడకట్టుకొచ్చి ఏంద్రా నాయన మీరు ఆగోగో అమ్మ గుడ్డు వలకొచ్చిరేమే ఆకిట్ల పాడయ్యి కౌసు వాసన తెప్పిరేంద్రా ఓ పొరగాళ్ళు మీ ఇంటికాడ మీ ముందట గిటనే మీ ఇంటి ముందట మీ ఆకిట్ల వలకొత్త మీ అమ్మ మీ అయ్య గిట్ల ఊకుంటారా సిగ్గులపిన పొరగాళ్ళు? పండుగ పూట ఎవరిని తిట్టదురా నాయన అనుకొచ్చే ఇప్పుడు ఆకులు ముద్దు ఇంత చెత్త లేకుండా ఊకి ఇంట్లో పోయినా అగో ముసలంకి దానం చేపించిన మంచిగా తెల్లం చేసి బయట కూర్చుంటే గాని ఆగం పట్టించారు అగో గిట్లా గిట్లనేమో మొత్తం గుడ్డంతా వలకొచ్చావో కౌసు వాసన వేసి పాడైతుంది. ఈ పొరగాలు చల్లకుండా ఎక్కడికైనా వచ్చిర్రా మీరు? మీ ఆడకట్లు ఆడుకోపోరా సిగ్గులపిన పొరగాళ్ళు ఇయ్యరమై రుతుకునే ఇంటరా ఆగురి. ఓయమ్మో నీకు ఆకుందమ్మా ఆకిలి ఎవ్వరికి లేదు. అగో మా ఇంటి ముందట కూడా మస్తు గుడ్లు వలిగినాయి టమాటాలు కొట్టుకుంటారు అన్ని కొట్టుకుంటారు. మా అమ్మ మా అయ్య గింతే ఏమనరు. నువ్వేందమ్మా ముసలామ్మ గిట్లా అంటున్నావు? మరి నీ మొగన్ని బయట తెల్ల బట్టలు వేసి బయట ఎందుకు కూర్చోబెట్టినావు సిగ్గు కాకుండా? నీకు అప్పుడు తెలియదా ఇలా కామన్ పండుగ ఇక కలర్ రుద్దుకుంటారు పోరగాళ్ళు మళ్ళీ ముసలోనికి రుద్దగాళ్ళు అని నీకు ఇంతనన్న తెలియదా? నీకుండా అలా తెలివి మమ్మల్ని అంటవేందమ్మా ముసలామె? బాగానే ఉన్నావు అమ్మ నువ్వు. నీకు సిగ్గు లేకుండా మమ్మల్ని తిడుతున్నావు. జరుండు మా నాయన మందోడుకొస్తేనే నువ్వు వింటావు. ఏడుకొస్తే ఆడితే మాట్లాడతావేమమ్మా ఈ అందరూ. అగో ఆమె చూడు గోడకొగడో కలర్ రుద్దుతే అగో మా దోస్తుగాని అంటుంది. నువ్వేమో గిడ గుడ్డు వలగొట్టినందుకు నువ్వేందమ్మా గిట్ల తిడుతున్నావు? బాగానే ఉండమ్మా మీ ఆడకట్టలు. మా ఆడకట్టుకైతే రారీ మీ పని ఎంత చూస్తాం మీ మన్మడైతే రాని అనుకుండు. ఇప్పుడు గుడ్లు 2-3 వేసి అని బద్దలు వలగొట్టుతామా లేదా చూడు. ఓ పొరగాళ్ళు అందరు గీడ జమైరేంద్ర అగో గుడ్లు నాటుకోడి గుడ్లు అమ్ముతున్నా తీసుకుంటారా పొరగాళ్ళు? గుడ్లమ్మ గుడ్లు నాటుకోడి గుడ్లు పెద్ద పెద్ద గుడ్లు అగ్గకిస్తా. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చినావు నాయనమ్మా. ఎందుకో గుడ్డు? 10 రూపాయలు పిల్లగా ఒక్క గుడ్డు. 10 రూపాయల ఒక 10 నేను మా అమ్మకి చెప్తా కానీ మా అమ్మ రేపటి ఎల్లుండి ఇస్తదేమో అని జర ఉద్దరి నాయనమ్మ. గుడ్లు అన్ని అయిపోయినాయి. ఒక గుడ్డు 8 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్న పారం కోడి గుడ్లు. ఓ అమ్మ ఏమిటికి రాలేగా కూరగానికి కొడదామని ఉత్తగానే కింద పడిపోయింది. జర 10 గుడ్లు అమ్మమ్మ అవతలాడకట్టు మా దోస్తు గారు చాలా మందుర్రు జర కొట్టుకుంటానికి అవుతుందేమో. మా అమ్మకి చెప్పుదు కానీ ఉద్దరి ఇయ్య రాదమ్మమ్మ ఏమంటావు? ఓ రాములక్క నీకు సిగ్గు కాకుండా గుడ్లు నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముతున్నావేందమ్మా? ఓ అమ్మాగో మండికలు పాడు చేస్తాను మందాకిట్లలో మనం పోస్తాను కావు చూడు. పొరగాళ్ళు గుడ్లు నువ్వే అమ్ముతున్నావు నేను ఏరికెన్ తెచ్చుకురా అని గీరం తిడుతున్నా. నువ్వు సుఖమైన దానివే అమ్మాగో మందాకిలు ఖరాబ్ చేస్తాను కావు చూడు. ఇప్పుడు ఊగి ఏమంటే ఆకిలు ఇంట్లో పోయిందా ఆ ఆకిలంతా ఖరాబ్ చేసిరు. గుడ్లు పాడాయో కౌసు వాసన వచ్చి పాడైతుంది ఆకిలంతా ఖరాబ్ చేసిరు. నువ్వు సుఖమైన దానివే అమ్మ గుడ్లు అమ్ముతున్నావు ఇంకా 10 రూపాయలకు ఒకటా? సిగ్గు కాకుండా బాగానే ఉన్నావు అమ్మ నువ్వు. అసలు సిగ్గు తప్పిందాన నేనే మంచి నిన్ను నీ నోట్ల నోరు పెడితే తప్పే అమ్మ. పంచాయతీ కంటే ముందుగా తురుకొస్తావు. నేను నిన్ను ఒక్క మాట నన్ను అంటినానే నా పని ఏందో నేను చేసుకుంటున్నా. అయ్యో గుడ్లు మరి ఇయ్యాలనే బాగా అమ్ముడు పోతాయా నీ ఊరు తిరిగి అమ్ముకొస్తున్నా. నీకేమైతుంది సిగ్గు తప్పిందానా? నువ్వు కొనవు కొన్ని కొననియవు. ఒక గుడ్డుతో ఇంటి లాగులో కూర చేసాము కానీ నువ్వు గుడ్డు కొంటావు. నీ వార్తకొచ్చినా నీ జోలికి వచ్చినా సప్పుడు దాకా గుడ్లు కొంటారా పోరగానికి? పోరగాలతో మాట్లాడుతుంటే నీకేమైంది సిగ్గు తప్పిందానా? నా మీదకి వస్తావు పంచాయతీకి పొద్దుగల పండుగ పూట. నేను కొంటే అమ్మ నీ గుడ్లు అని అంటున్నాను. ఈ పొరగాళ్ళతో ఎందుకు అట్లా ఆగం పట్టిస్తావు? ఇక మామూలు టైంలోనేమో 5 రూపాయలకు ఒక గుడ్డ అమ్మి ఇప్పుడు 10 రూపాయలకు ఒక గుడ్డ పొరగా తీసుకుంటారా అని ఇలా గర్జుగా పాడయ్యి ఈ గర్జు తిరుగుంటారని 10 రూపాయలు అమ్ముతున్నావు. సరే అమ్ముతమ్మినవేమో కొంటే కొన్నదేమో కానీ అగ చూడు మార్కెట్లు అంతా ఖరాబ్ చేస్తారు. మార్కెట్లు అగ చూడు పొరగాడు ఇట్లా గుడ్డు వాళ్ళకి వచ్చిందో. నీ దగ్గర గుడ్లే అవి నీ దగ్గర ఉన్న గుడ్లే ఉన్నట్టే అమ్మో. అరే పొద్దుగల పండుగ పూట నువ్వేందే నా జోలికి వస్తున్నావు? నీ జోలికి వచ్చినా నీ వార్తకు వచ్చినా అని ఎందుకే ఇట్లా నాతో లొల్లి పెట్టుకుంటున్నావు? ఈ ఆడకట్టుకు రావద్దేమ్మా దాని ఇంటికి పోవద్దు అనుకున్నా కానీ పాడయి పోరగాళ్ళందరూ ఈడనే జమ అయ్యారని అడిగి పాడైది. మరి నా దగ్గర కొన్నారో ఏడగొన్నారో మరి నీ ఆకిట్లో ఓడి వాళ్ళకి వచ్చినా నన్ను రాదు నన్ను ఎందుకంటున్నావే పండుగ పూట నువ్వు సిగ్గు తప్పిందాన్ని. ఇగో ఎట్లుంటున్నాయి మన వీడియో మనలో కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో చాలా లెంత్ చాలా తక్కువగా తీసుకొచ్చినాము. ఎందుకంటే ఇది ఎంత పొడుగున తీసుకురాలి మనలో కామెంట్ చేశారు కాబట్టి తీసుకొచ్చినాము.